భారతీయ పురాణాల అగాధ లోతుల్లో అరుదైన రహస్యాలు దాగి ఉన్నాయి. అవి మన ఆలోచనలను కొత్త పుంతలు తొక్కిస్తాయి. సూర్యదేవుని సారథి, అరుణుడు వినత, అకాల గర్భధారణ వల్ల తొడలు లేకుండా జన్మించిన వాడుగరుడునికి అన్నయ్య అని చాలామందికి తెలియదు. కార్తికేయుడికి వల్లిదేవసేనలకు ముందు శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని మొదటి భార్యగా ఉన్నాడని కొన్ని పురాణాలు చెబుతాయి. లంకాధిపతి రావణుడి భార్య మండోదరి పూర్వజన్మలో మధుర అనే అప్సరస అని పార్వతి శాపం వల్ల కప్పగా జన్మించి తిరిగి మండోదరిగా మారిందని ఒక కథ ఉంది. అగ్నిదేవుడికి పవమాన, ఆకాశ అగ్ని, పావక, భూసంబంధ అగ్ని, శుచి, యజ్ఞ అగ్ని అనే 3 రూపాలు ఉన్నాయని ఇవి అతని విశ్వవ్యాప్తత్వాన్ని సూచిస్తాయి. ఇంద్రజిత్, మేఘనాథుడు, బ్రహ్మ నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు. 12 సంవత్సరాలు నిద్రాహారం లేకుండా ఉన్నవాడు మాత్రమే తనను సంహరించగలడని. గంగానది భూమిపైకి రాకముందు దేవలోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహించేది ఆమె. నిరంతరం ప్రశాంతంగా అందంగా ప్రవహిస్తూ దేవతలకు ఆనందాన్ని కలిగించేది. చిత్రకేతుడు అనే శక్తివంతమైన రాజు పార్వతీ శాపం వల్ల వృత్రాసురుడిగా తిరిగి జన్మించి విష్ణువు అనుగ్రహంతో మోక్షం పొందాడు. సముద్ర మథనం నుండి అమృతంతో పాటు ధన్వంతరి దేవుడు ఉద్భవించి ఆయుర్వేదాన్ని భూమిపైకి తెచ్చాడని, ఆయుర్వేదానికి ఆయనే మూలపురుషుడని చాలామందికి తెలియదు. పాండురాజు ఒక మునిశాపం కారణంగా సంభోగిస్తే మరణిస్తాడని, అందుకే కుంతిమాద్రి దేవతల అనుగ్రహంతో పిల్లలను కన్నారని మహాభారతం చెబుతుంది. నర్మదా నది శివుడు తన తాండవం చేస్తున్నప్పుడు ప్రవహించిన చెమట బిందువుల నుండి పుట్టిందని, అందుకే దీనిని శివుని కుమార్తెగా భావిస్తారు. ఈ కథలు ప్రాచీన ఆలయాల గోడల వెనుక దాగి ఉన్న అపురూప చిత్రాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అద్భుతమైన లోకాల రహస్యాలను మరింత తెలుసుకోవడానికి ఈరోజే మా ఛానల్కు సభ్యత్వం తీసుకోండి.